హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి సల్ఫాడిజైన్ అండ్ ట్రిమిథోప్రైమ్ అనే డ్రగ్ గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్గా వర్క్ చేసే డ్రగ్. ఇందులో ట్రిమిథోప్రైమ్ అండ్ సల్ఫాడిజైన్ అనే రెండు డ్రగ్ కాంబినేషన్తో మనకు ఈ ఫార్మేషన్లో రావడం జరుగుతుంది. ఇది మనకు పౌడర్ రూపంలో కానీ, బోలస్ రూపంలో కానీ, అదేవిధంగా ఇంజెక్షన్ రూపంలో కూడా ఇది మన మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది అన్ని రకాల పశువులలో ఉపయోగించవచ్చు. షీప్స్ అండ్ గోట్స్ కావచ్చు, అదేవిధంగా కౌస్ అండ్ బఫెలోస్, అదేవిధంగా ఈ పౌల్ట్రీలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు, డాగ్స్కి కూడా. ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, యాంటీ డయేరియల్గా కూడా పనిచేస్తుంది. ఏదైనా లూజ్ మోషన్స్ అధికంగా అయినట్లయితే ఇది ఉపయోగించినట్లయితే తొందరగా మానుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంతే పరాన్నజీవుల ద్వారా ఇన్ఫెక్ట్ అయినటువంటి కండిషన్లో కూడా ఇది రికవర్ చేయడంలో తోడ్పడుతుంది. పరాన్నజీవులు అంటే నట్టలు కావచ్చు, లేదా ఏదైనా ఈగలు దోమల ద్వారా కానీ ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగినట్లయితే ఈ బోలస్ కానీ ఈ పౌడర్ కానీ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఎక్కువ శాతం 80% వరకు మనకు డయేరియల్ కండిషన్లో ఈ పారుకోవడం లేదా ఈ లూజ్ మోషన్ కండిషన్లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది కౌస్ అండ్ బఫెలోస్లో ఏ విధంగా వాడతాం, అదే షీప్స్ అండ్ గోట్స్లో ఏ విధంగా వాడతాం అనేది వాటి డోసేజ్ని, వాటి యూసేజ్ ఇందులో మనం ఇప్పుడు ప్రజెంట్ యూసేజ్ మనం తెలుసుకున్నాం కదా, అదేవిధంగా డోసేజ్ కూడా ఇప్పుడు చూద్దాం. యానిమల్ కండిషన్ బట్టి డాక్టర్ గారి సలహా మేరకు ఇప్పుడు చూపించేటువంటి మెడిసిన్ ఉపయోగించండి. ఫ్రెండ్స్, ఇది వెట్టిండే కంపెనీ బయోసల్ఫా, సేమ్ మన సల్ఫాడిజైన్ ట్రిమిథోప్రైమ్. ఇది ట్యాబ్లెట్ రూపం. ఇది మైక్రోల్యాబ్స్ స్టేర్కేస్ ఎస్డి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించేటివి కాకుండా ఇంకా చాలా రకాల కంపెనీస్ ఉంటాయి, కాకపోతే మన దగ్గర అందుబాటులో ఉన్న డ్రగ్స్ని చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ట్యాబ్లెట్ని షీప్స్ అండ్ గోట్స్లో పెద్దవాటికి ఒక బోలస్, కొదుమలు మరకలు అయితే మీడియం సైజులో ఉన్నట్లయితే హాఫ్ బోలస్, అదేవిధంగా బిగ్ యానిమల్స్ కౌస్ అండ్ బఫెల్స్లో ఉపయోగించినట్లయితే పూటకు 2 చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి బోలస్ అంటే ట్యాబ్లెట్ కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది, వాటిని బోలస్ అంటాము. ఫ్రెండ్స్, ఈ డాక్టర్స్ కంపెనీ ట్రిసిల్ వెట్, ఈ జైడాస్ ఈ యానిమల్ హెల్త్ బయోట్రిమ్. ఫ్రెండ్స్, ఇవి కౌస్ అండ్ బఫెలోస్లో రోజుకు 2 బోలస్ చొప్పున ఉపయోగించాలి, స్మాల్ యానిమల్స్లో హాఫ్ ఉపయోగించాలి. ఫ్రెండ్స్, ఇది పౌడర్. ఫ్రెండ్స్, ఇదే కంపెనీ కాకుండా చాలా వరకు ఉంటాయి పౌడర్లు. వెటరినరీ కానీ, స్టేర్కేస్ ఎస్డి కానీ సేమ్ ఇదే ఫార్ములా, ఇదే డ్రగ్తోనే కాంబినేషన్తో ఉంటాయి. దీనిని కేజీ బాడీ వెయిట్కి వచ్చేసి 0.25. ఎగ్జాంపుల్, మనం ఒక దూడకు ఉపయోగించదలుచుకుంటే ఒక 30 కిలోల దూడకు 30 కిలోలు ఇంటూ 0.25 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 7.5 వస్తుంది. అంటే 7 నుండి 8 గ్రాములు ఒకదానికి ఉపయోగించాలి డోస్. అలా 3 to 5 days ఉపయోగించినట్లయితే ఇన్ఫెక్షన్ పోయి డయేరియల్ కండిషన్లో కూడా ఈ లూజ్ మోషన్ తక్కువ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది బయోసల్ఫా ఐఎం ఇంట్రామస్క్యులర్. ఫ్రెండ్స్, ఈ బయోసల్ఫాలో ఐవి కూడా ఉంటుంది. ఐవి అంటే ఇంట్రావీనస్, నరానికి వేయాలి. ఫ్రెండ్స్, ఇది చిక్కగా ఉంటుంది, షేక్ చేసి ఉపయోగించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క కంపెనీ అని కాదు, చాలా రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వెటరినరీ కావచ్చు, ఈ బయోసల్ఫా. ఇందులో ప్లెయిన్ సల్ఫాడిజైన్ అని కూడా మనకు అందుబాటులో ఉంటాయి. దీనిని పెద్ద వాటిలో 10 ml, చిన్న వాటిలో లేగలలో 2-3 ml ఉపయోగించాలి. స్మాల్ ఎంఎల్లో 1 to 3 ml. ఇంట్రామస్కులర్ 3 to 5 days ఉపయోగించినట్లయితే పశువు రికవర్ అవుతుంది, మోషన్ ఉన్నట్లయినా తక్కువ అవుతుంది.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూపించినటువంటి మెడిసినే కాకుండా చాలా రకాల కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. అందులో సరైన మీకు నచ్చినటువంటి మంచి కంపెనీ ఉపయోగించండి. ఈ ఇంజెక్షన్ వేసే ముందు కానీ ఇవి మెడిసిన్ ఉపయోగించే ముందు మీ డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.